హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకుపోతున్నాము గ్రీన్ చికెన్. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. పుదీనా 1 కప్, 3 టమాటోస్, కొత్తిమీర 1 కప్, ఒక 2 ఆనియన్స్, వెల్లుల్లి 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు తీసుకోండి కారంకి తగ్గట్టు, అల్లం, కొబ్బరి 1 ముక్క, 1/2 kg చికెన్ తీసుకున్నామండి. బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, అల్లం, వెల్లుల్లిపాయ, ఎర్రగడ్డలు, దీన్నంతా కూడా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఒక ఫైన్ పేస్ట్ లాగా వచ్చేలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అదే జార్లో ఒక 5 నుంచి 6 మిరపకాయలు, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా వేసి దీన్ని గ్రైండ్ చేయాలండి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక పాత్రలో ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ రెండింటిని బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. దాన్ని బాగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేయాలండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, నిమిషాల పాటు దీన్ని బాగా మూత పెట్టి మగ్గనివ్వాలండి. టూ మినిట్స్ తర్వాత మనం కడుక్కున్న చికెన్ ముక్కలు అనేవి ఇందులోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రేవీనంతా దానికి బాగా పట్టేలాగా కలుపుతూ ఉండాలండి. అలాగే ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామంటే ముక్కలకి బాగా సాల్ట్ పడుతుంది. ఎంత సాల్ట్ కావాలో చూసి వేసుకోవాలండి. ఇప్పుడు మనం 2 మినిట్స్ కనుక కుక్ చేసుకున్నామంటే చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాము, ఎందుకంటే ముక్కలు బాగా కుక్ అవ్వడానికి. ఇప్పుడు ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు కనుక మనం ఉడకబెట్టామంటే ముక్కలు పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. చూశారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి వేసుకుంటున్నామండి. 1 స్పూను మిరియాల పొడి వేసుకున్నామంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం లెమన్ జ్యూస్, నిమ్మకాయ పిండుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుందండి. చూశారు కదా ఎంతో టేస్టీ అయిన గ్రీన్ చికెన్. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు ఒక కమెంట్ చేయండి. మనం చెప్పుకున్న ప్రాసెస్లో ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చూశారు కదా ముక్క ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.